ఎవరు? ఏం బ్రదరు, ఏం పేరు మీ పేరు? నా పేరు ప్రవీణ్ అండి, ప్రవీణ్ కుమార్. ఓకే ఓకే, ప్రవీణ్ కుమార్. నా పేరు యోహాను. చెప్పండి సార్. ఏంటి మీ ప్రాబ్లం ఏంటి? బైబిల్ మీద మీరు ఫోన్ చేశారు, మీ ప్రాబ్లం ఏంటంటే నాకు పొద్దున మోషన్స్ రావట్లేదు, మరి ఏమైనా హెల్ప్ చేస్తారా? మోషన్స్ రావట్లేదు ఎందుకు చెయ్యం? మరి నీ ప్రాబ్లం నువ్వు నాకు ఫోన్ చేసి నీ ప్రాబ్లం అని చెప్పి నువ్వు నన్ను అడుగుతా ఉంటావా? అదే మరి వచ్చి కింద గోకుతురా. చెప్పేది ఏదో ప్రొఫెషనల్ గా మాట్లాడాలి. ఫోన్ చేసినావు, నీ ప్రాబ్లం ఏందో చెప్పాలి. పిచ్చిగా మళ్ళీ నువ్వు ఓవరాక్షన్ చేస్తావు. నువ్వు సరిగ్గా మాట్లాడు, ఓకేనా? చెప్పు, నీ బైబిల్ నీ సందేహం ఏంటి చెప్పు. ఏంటండి? బైబిల్ మీద నీ సందేహాలు ఏంటో చెప్పు. ఒక్క నిమిషం. అది మీరు ఫస్ట్ ఇష్టం వచ్చినట్టు మాట్లాడకండి. మాట్లాడేది ఏదో ప్రొఫెషనల్ గా మాట్లాడండి, ప్రొఫెషనల్ గా సమాధానం చెప్తారు అంతే. ఫోన్ చేసి నీ ప్రాబ్లం ఏంటి, ఇంకోటి ఏంటి అని చెప్పేసి నువ్వు ఇంకోటి ఏంటి బైబిల్ ఏంటో మాట్లాడంటే ఫస్ట్ మీరు. అవునండి, మరి బైబుల్ అనేది ఆడపిల్ల లంగాలు ఎత్తి పూలని చూపించి ఒక సెక్స్ బూతు పుస్తకం. ఇప్పుడు భర్తను పెట్టుకుని ఎవరితో భర్త వాళ్ళతో కడుపు చేపించుకుంది ఆ మేరీ, దానికి పుట్టినోడు యేసు, ఈడు పరిశుద్ధుడు. ఈయన తీసుకొచ్చి మా ఇంట్లో అంటగట్టాలని చూస్తారేందని నాకు అర్థం కావట్లేదు. హిందువుల ఇంటి కాడికి వచ్చి ఎందుకు మీరు మతం మార్పిడి చేస్తున్నారు? పబ్లిక్ ప్లేస్ లోకి వచ్చి దైవ గ్రంథం పరిశుద్ధ గ్రంథం అనడానికి ఎన్ని గుడ్డలు మీకు? లంగాలు ఎత్తి పూలని చెప్పి ఎవరు మీరు? అయ్యా నా పేరు పీటర్ పాస్టర్ అంటారయ్యా. ఎందుకయ్యా మా ఏసైని తిడుతున్నావు? ఒక నిమిషం ఆగండి, లైన్ లో మీరు ఎవరో ఉన్నారో ఒకసారి మాట్లాడండి. నేను చిన్న వర్క్ ఉంది, మళ్ళీ మాట్లాడు. ఎవరయ్యా? మీ పేరు ఏంటండి అయ్యా? మీ పేరు ఏంటండి? నా పేరు పీటర్ పాస్టర్ అంటారండి. అందరూ పెద్ద దొంగలు తయారయ్యారుగా. ఏసుకంటే పెద్ద దొంగలేడు కదండి, ఆయనే దొంగలాగా వస్తానని రాసుకున్నాడు కదండి ఆయన పుస్తకంలో. పెద్ద సమూహం అని నాకు తెలుసు, ఓకేనా? అయితే ఏంటంట? అయితే అదే మీకు చేతగాక. ఎందుకు చేత కాదు? ఇప్పుడు మా చేత కాకపోతే నువ్వు ఫోన్ చేయవు కదా. నేను చేస్తుంది కాదు బాబు, మనం ప్రశాంతంగా శాంతం. ఇప్పుడు నీకు బాగా కాలి మీ క్రైస్తవం బట్టి కొట్టిపోతుందనే కదా నువ్వు ఫోన్ చేసింది. నువ్వు ఎందుకు ఫోన్ చేసావు మరి? వినండి పూర్తిగా. నీకు బాగా కాలిందా కాలేదా? నేను చేసేదానికి బాగా నీకు బాగా కాలిపోయి నువ్వు ఫోన్ చేసావు. ఇప్పుడు అంటే చెప్పేది ఏదైనా ఉంటే వాస్తవం చెప్పండి. వాస్తవం నేను చెప్పేది. మేరీ లంజా ప్రతి ఎదవలకు చెప్తున్నా వినండి పూర్తిగా. అరే గుద్ద మూసుకొని తీరా లంజా కొడక రథంలో అంటే గుద్ద పగలు తెగుతా నీ అమ్మని దెంగ లంజా కొడక తీ ఫస్ట్. ఊడిపోద్ది. అరే రథవాడింది నువ్వురా ఎర్రి పూక లంజా కొడక. గుద్ద పగలు తెగుతా ఈ అమ్మ పూకుల మడ్డ లంజా కొడక తీ. పాస్టర్లు కూడా రోషాలు పౌరుషాలు ఉన్నాయి. పాస్టర్లని లుచ్చా బతుకలు కూడా మళ్ళీ పౌరుషం వస్తుంది. పౌరుషం నా కొడుకులకి. అరే తీరా గుద్ద మూసుకొని ఒకటో అధ్యాయం 18 వచ్చింది. నువ్వు రథవాన్ని ఎందుకంటున్నావు? ఊరక దూషించొద్దు నా నామాన్ని చెప్తున్నా. ఎవరు నామాన్ని ఊరక దూషించకూడదు చెప్పు. మాట్లాడుతూ అరే తీరా బాబు నువ్వు పెద్దగానే మాట్లాడుతున్నా, పెద్దగానే మాట్లాడుతున్నా, నేను చిన్నగా మాట్లాడట్లా. చదువు అక్కడ ఏముందో చదువు నాన్న. జన విధం ఎట్లనగా ఆయన తల్లి అయిన మరియు యోసేపుకు ప్రదానం చేయబడిన తర్వాత వారేకం కాకముందు ఆమె పరిశుద్ధాత్మ వల్ల గర్భవతి ఉండెను. ఆమె భర్త యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచడానికి రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించను. బాబు చాలు. ఇప్పుడు భర్త ఆయన తెలుసు, ఆయన పెళ్ళైంది కదా. మేరీకి పెళ్ళైందా పెళ్ళవలేదా యోసేపు తోటి? యోసేపుతో పెళ్లి కాల. పెళ్ళయిందయ్యా. నీకు అదే బైబిల్ కూడా తెలియదు, నువ్వు మళ్ళీ పాస్టర్ అని చెప్తున్నావు. మాకు తెలియదు, మీకు తెలుసు. అది ప్రధానం అంటే పెళ్లి. ఇప్పుడు మరి కాదు, ప్రధానం అంటే ఏమనుకుంటున్నావు చెప్పు నువ్వు ఫస్ట్. ప్రధానం అంటే ఎంగేజ్మెంట్, జస్ట్ ఎంగేజ్మెంట్, అది పెళ్లి కాదు. అసలు యూదులకి ఎంగేజ్మెంట్ పెళ్లిళ్ళు ఉన్నాయా బైబిల్ ఎక్కడన్నా? వాళ్ళు మీకు పైకి చెప్పొద్దు, కరెక్ట్ గా సరే కూర్చోండి. అదే నేను చెప్తున్నా, నీకు ప్రధానం అంటే పెళ్లి అని కూడా తెలియదు, నువ్వు క్రైస్తవుడు అని చెప్పకుండా సిగ్గుపోతుంది మాకు ఇక్కడ. మరి ఇదిగో ప్రధానం అయింది, మరి పెళ్లి ఎప్పుడు చేసుకున్నాడు? అంటే పెళ్లి కాకముందనే కాదు, అంటే ప్రధానం అయ్యి పెళ్లి కాకముందనే కడుపు చేసేసాడు పరిశుద్ధాత్మ వచ్చి మొగుడుండగా పక్కనే. ఏమయ్యా ఇప్పుడు నువ్వు అంటున్నావు ప్రధానం అంటే ఎంగేజ్మెంట్ అంటున్నావు. విను ఫస్ట్ వినయ్యా బాబు.
దాన్ని శరీర సంబంధంగా మీరు చూస్తే మీకు అట్లా ఆలోచనలు వస్తే ఆ విధంగానే మాట్లాడతారు. మరి యేసు శరీర సంబంధంగా ఎందుకు పుట్టాడు? మరి కాదు, యేసు మరి ఇప్పుడు పరిశుద్ధాత్మ మేరీని కమ్ముకొని చెప్పేది నువ్వు బాబు, మధ్యలో దూరకు చెప్పేది నువ్వు ఒక 2 నిమిషాలు మాట్లాడి, నేను ఒక 2 నిమిషాలు మాట్లాడతా. చెప్పేది ఫస్ట్ నువ్వు. ఇప్పుడు నువ్వు అంటున్నావు అది శరీర అర్థంతో తీసుకోకూడదు, ఆత్మపరంగా ఏదో చూడాలని అంటున్నావు కదా. మరి పరిశుద్ధాత్మ పెళ్ళైన మేరీని మొగుడు పక్కన ఉండగానే మొగుడు కడుపు చేయాలి గాని వాడేవాడు పరిశుద్ధాత్మ అనేవాడు వచ్చి కడుపు చేస్తే అరే చెప్పేది ఇదిగో అందుకని మిమ్మల్ని తిట్టేది ఊరికి కాదు, ఊరకనే మిమ్మల్ని తిట్టాం మేము, అర్థమైందా? ఊరకనే మిమ్మల్ని తిట్టాం. వినవయా అంటే నువ్వు వినకుండా ఎందుకు మధ్యలో దూరుతున్నావు? మొత్తం విను. చెప్పు. నీకు వినే ఓపిక లేదు, మళ్ళీ నువ్వు పాస్టర్వి, నువ్వు క్రైస్తవుడివి నువ్వు అని చెప్పుకున్నావు, సిగ్గు లేదు నీకు? సరే సరే మాట్లాడు. ఇప్పుడు మొగుడు అక్కడ ప్రధానం అంటే నీకు తెలియదు, పెళ్ళి అని అర్థం. నువ్వు తర్వాత నీకు ఏంటి దీంట్లో పంచకాండాల్లో ఉంటది ఒక చోట, నీకు చూపిస్తాను నేను. ప్రధానం అంటే పెళ్ళి అని లోక సువార్తలో కూడా ఉంటది, నీకు తెలియదు కాబట్టి నేను చెప్తున్నా నేను. ప్రధానం అంటే పెళ్లి అయిపోయిన తర్వాత భర్త కడుపు చేయాలి కానీ ఆడెవడో పరిశుద్ధాత్మ వచ్చి కడుపు చేయటం ఏంటి అసలు? సరే ఓకే వదిలిపెట్టు, చెప్పే. అరే వినయ్య మొత్తం, నేను అయిపోయింది అన్న తర్వాత నువ్వు మాట్లాడు. అరే మధ్యలో దూరుతుంటావు, ఎందుకు అంత అసహనం ఏంటి మీకు? బైబిల్ పరిశుద్ధ వాక్యాలు వినటానికి కూడా మీకు అంత అసహనం ఏంటి? నాకు అర్థం కాదు. ఇప్పుడు భర్త మాట్లాడుకోండి, శాంతి సమాధానంతో మాట్లాడుకోవాలండి. ఓకే కానీ శాంతితో మాట్లాడుతున్నా నేను. అయితే నేను నాకు అర్జెంట్ కాల్. హలో, నేను మళ్ళీ ఫోన్ చేస్తాను, కొంచెం బిజీగా ఉన్నారు ఆయన, బిజీగా ఉన్నారు. ఎందుకంటే మీరే కదా నేను తర్వాత మాట్లాడుతున్నాను. బయట ఎరుపుకు లంచ్ ఎక్కడ జాతీయ ఈ అమ్మాయి ఎరుపుకు లంచ్ ఎక్కడ కొడితే కొట్టించుకోకుండా హాస్టల్ అంటాడు, మళ్ళీ తిరుగుబొడ్డు, మళ్ళీ పౌరోషానికి బతికే లంచ్ అక్కడ కాకుండా ఫోన్ చేస్తాకు నీ అమ్మ కొత్త. రాజుగారు మీరు మొన్న నన్ను ఒంగోలు అవునండి కదండి? అవును సార్, అవును. మళ్ళీ అది దానికి 25,000 ఖర్చు అయింది కదా సార్. అవునండి, మీరు మమ్మల్ని పిలిపించారు, అదంతా పుస్తకాలు కూడా పంచారు. అది మనం ఇక్కడ మత మార్పులు అని పిలిచారు కదా. ఇప్పుడు ఈ మీటింగ్ గురించి ఇతనికి ఏదో డౌట్ ఉందంట, మీరు మాట్లాడుతుంటారా సార్? అతను వచ్చాడండి, మనకు తెలిసిన అతను మనకు వచ్చాడు మీటింగ్ కి. ఏమన్నా ఎవరండి? మరి తెలియదు, మరి మీకే తెలియాలి. ఎవరైనా ఒకసారి అడగండి. హలో సార్, ఎవరండి? మీది ఒంగోలా అండి? హలో హలో చెప్పండి, మీది ఒంగోలా? విజయవాడ. ఓకే, ఒంగోలులో నేను మంగమూరు డొంక లాయర్పేటలో ఉంటాను. చెప్పండి ఏం కావాలి? మీరు వచ్చారా అక్కడికి? ఏమైనా ప్రోగ్రామ్ కి వచ్చారా? ప్రోగ్రామ్ రాలేదండి, ఇన్స్టాగ్రామ్ లో చూస్తున్నామండి. ఇన్స్టాగ్రామ్ లో చూస్తున్నామండి. ఓహో, ఇన్స్టాగ్రామ్ లో చూసారా? ఓకే, ఇన్స్టాగ్రామ్ లో పెట్టారా? సరే చెప్పండి సార్, ఏం కావాలా? మీ ఊర్లో కూడా ఏమైనా చేయాలి ఇట్లాంటి ప్రోగ్రామ్స్ విజయవాడలో? దేని గురించి? అదే ఇట్లా మేము చెప్పాం కదా, యేసు దేవుడు కాదు అసలు నమ్మకండి, అదంతా వ్యాపారము, క్రైస్తవులు చేసేదంతా అని చెప్తుంటాం కదా, అట్లా మీకు కూడా ఏమైనా కావాలని. మరి ఎవరి దేవుడు? ఎవరి దేవుడు అండి? రాముడు కృష్ణుడు దేవుడు. 3 మేకులు తీయించుకొని మొహం మీద ఉమ్మేయించుకున్నాడు, బుద్ధ మీద అంతే ముందుకు పోయి పడ్డాడు శిలువ మోయలేక. అలాంటి దేవుడు ఎట్లా అవుతాడు సార్? ఎవరు ఒక బాణంతో చచ్చిపోయాడా? ఒక బాణంతో చచ్చిపోయాడు రాముడు. ఎక్కడో చూపించు, నువ్వు రాసింది చూపిస్తే నేను ఇప్పుడే నీ మతంలోకి వచ్చేస్తాను. రాముడు ఒక బాణంతో చచ్చిపోయాడని ఎక్కడేం చూపించు. తెలుసా నీకు? అసలు మైండ్ ఉందా తొప్పిందా? ఏం మాట్లాడుతున్నావు అర్థమవుతుందా నీకు? రాముడు ఒక బాణంతో చచ్చిపోయాడంటే ఏ గ్రంథంలో చూపించు నువ్వు. ఎందుకంటే పిచ్చోళ్ళలాగా మాట్లాడు. అవును, 3 వేకులు ఇంతకు పీక్కోలేదు కదా. కుర్రో మర్రో తండ్రి నన్ను రక్షించు, నీకు చిత్తం అయితే నన్ను గణం నుంచి తప్పించని ఏడుకున్నాడుగా. కుర్రో మర్రో పెద్ద పెద్ద కేకలు పెట్టి ఏడ్చాడు. కాదే, మొహం మీద ఉమ్మేయించుకున్నాడు దేవుడు అవుతాడా? ఇప్పుడు నువ్వు దేవుడు బాధను దేవుడు బాధను తట్టుకుంటాడు కానీ అసహ్యాన్ని తట్టుకోలేడు. అలాంటి మొహం మీద ఉమ్మేయించు యాక నీ మొహాన్ని ఉమ్మేస్తే నువ్వు తట్టుకుంటావా? దేవుడు కాదా నీ మొహం మీద ఉమ్మేస్తే నువ్వు తట్టుకుంటావా?
దేవుడు మొహం మీద ఉమ్మేయటమేందే దరిద్రంగా నీ అమ్మ ఏం మాట్లాడతావు? సిగ్గుచరం లేకుండా దేవుడి మీద ఉమ్మేస్తే అడి తట్టుకునేది నాడు దేవుడు ఉమ్మేయించుకున్నాడు. చేసుకో, కొత్త మోసం చేసుకో, దేవుడి గురించి మా దేవుడుకో నువ్వు చేసుకునే యెహోవాలాగా మాట్లాడుతున్నావు ఏంది? నువ్వు యెహోవాలాగా బూతులు మాట్లాడుతున్నావు ఏంది? ఏంటి యెహోవా వచ్చేసాడు? అప్పుడే యెహోవా వచ్చేసాడు ఎందుకు? అంటే నాకు రాడేనా ఏంది యెహోవా? ప్రమోషన్ ఏదో లవణ చేసుకుంటా చేసుకుంటా చేసుకో. ఇప్పుడు మేరీ పూకులో నా మడ్డ పెట్టి తెంగుతా అంటే నువ్వేమన్నా చేస్తావా? నన్ను మేరీ లంజా కొడుకు, యేసు లంజా కొడుకు, మేరీ లంజా అంటే నువ్వేమన్నా అంటావా? మేరీ అనేది మొగుడుతో కాకుండా ఎవడో పరిశుద్ధాత్మతో తెంగించుకున్న లంజా. ఇంకా నాకు పెళ్లి కాలేదురా అని చెప్తున్నా, నాకు ఇంకా పెళ్లి కాలేదురా. రాజుగారు ఒక నిమిషం ఆగండి. ఎవరు వచ్చారండి? పీటర్ పాస్టర్ ఎవరో పడింది తూకల్లో. ఎవరండి మీరు అసలు? ఇప్పుడే దాని గురించే వందనాలండి. పీటర్ పాస్టర్ అండి నా పేరు. కాదయా మీరంతా ఎందుకయ్యా మా మీద దాడి చేసి మేము ఒంగోలు ప్రోగ్రామ్ చేసుకుంటే ఈడవడ వచ్చి తిడుతున్నాడు. మీరు పాస్టర్ ఉన్నారు, నువ్వు దేవుడి మీద చేసుకో. నీ పొద్దునైపోయిందిరా. నీ పెళ్ళాన్ని ఏమైనా దెంగామా మేము? నీ పెళ్ళాన్ని ఏమైనా దెంగామా మేము? మా ప్రోగ్రామ్ మాట్లాడచ్చండి మీ క్రైస్తవులు. అయ్యా మనం శాంతి సమాధానంతో మాట్లాడుకోవాలి కానీ అలా తిట్టుకోకూడదు. అయ్యా ప్రభు మనల్ని క్షమించండి. పాస్టర్ గారు ఫస్ట్ ఇచ్చింది అతను. ఎవరైనా సరే కాదండి, ఆయనే అన్నాడండి మేరీ లంజాన్, ఆయనే అన్నాడండి. మేము తర్వాత ఇచ్చాం మేరీని. తప్పయ్యా ఆయన అన్నాడు మేరీ మొగుడుతో కడుపు చేయించుకోలేదు, ఎవడో పరిశుద్ధాత్మ కడుపు చేయించుకోలేదు లంజా అన్నాడు. కాదండి, ఇప్పుడు ఆయన రాముడి గురించి అడగచ్చండి. ఇప్పుడు క్రైస్తవులు రాముడి గురించి ఎత్తి రాముడు కాదండి, రాముడు ఒక బాణాన్ని చచ్చిపోయాడు అంటున్నాడండి. లంజా కొడుకు ఎక్కడుందో చూపించమని అడిగానండి. దాంట్లో తప్పుందా? మరి మీ యేసు మొహాన్ని ఉమ్మేయించుకున్నాడు, గుద్ద మీద దండించుకున్నాడు అని చెప్పి అన్న నిజమే కదా? మరి అది రాముడు ఒక బాణాన్ని చచ్చిపోయి రిఫరెన్స్ చూపించమనంటే లేకపోతే ఇటు పెళ్ళ నేను దెంగినట్టు అవుతుంది. అయ్యా నేను చెప్పేది అయ్యా, మా క్రైస్తవ సోదరా, నీ పేరు బ్రదర్? ఏం పేరు బ్రదర్ నీ పేరు? చెప్పండి. ఏం పేరు బ్రదర్ నీ పేరు? ప్రహాద్. నాకు అర్థం కాదు. సిగ్గు లేదురా నీ పేరు ప్రణోదం పెట్టుకోవడానికి? పీటర్ పేషన్ పెట్టుకోక చెత్త నా కొడక. నీకు పేరు నీకు జాతి మీ అమ్మ పెట్టలేదంటరా? మతం మారిన లంజా కొడక. ఏముందిలేండి. మీరు ఎవరండి? రాజుగారు మీ పేరు? నా పేరు గుణపాల. ఫస్ట్ వాడు నోరు జారింది ఆ లంజా కొడుకేనండి, నేను జారలేదు. తప్పయ్యా. ఇప్పుడు మీకు ఏదైనా సమస్య ఉంటే మీరు అడగాలి కానీ అలా తిట్టుకోకూడదండి. అన్నాడండి వాడు లంజా కొడుకు అన్నాడు. నేను నా ఇష్టం నేను ప్రోగ్రామ్ చేసుకుంటే యేసు దేవుడు కాదు, నా దేవుడు రాముడు అంటే నీ రాముడు బాణం గుచ్చుకొని చచ్చిపోయాడు కానీ నేను అన్నప్పుడు యేసును గుద్ద మీద తన్నారు లంజా కొడుకు అని తిట్టా. అరే నా కొడక కత్తితో నరుకుతా నా కొడక నిన్ను. ప్రభువుని ఎందుకు దూషిస్తున్నారు? లంజా కొడకానే. ప్రవీణ్ మీరు ప్రభువుని ఎందుకు దూషిస్తున్నారు? మీరు ప్రభువుని ఎందుకు దూషిస్తున్నారు? దూషించలేదండి, అమ్మ నా బూతులు దెంగుతున్నాం. మేము దూషించాలి, అమ్మ నా బూతులు దెంగుతున్నాం. ప్రభువుని మేము దూషించలేదండి, లంజా కొడుకు అని తిడుతున్నామండి బాబు. దూషించలేదు మేము. తప్పండి, అలా అనకూడదండి. అలా అనకూడదా? లంజా అనొచ్చా మేరీని? మరి అనకూడదండి. ఆ మహాపతివ్రత అండి మేరీ అంటే. మహాపతివ్రత ఆ లంజా కొడుకునే కళ్ళం పూకున్నా మొడ్డ. అయ్యా మనం తిట్టకూడదు అయ్యా. మనకి ప్రభు ఏం చెప్పాడు? మనకి దూషించిన వాళ్ళు ప్రభు నామంలో గణపరచబడలేదు, వారు బాప్తిజం తీసుకోలేదు. వాళ్ళు ఏమైనా అంటారు. మనం ప్రభుత్వంలో ఉన్నప్పుడు మనం శాంతి సమాధానంతో సమాధానం చెప్పాలి కానీ అలా దూషించకూడదు. తప్పయ్యా. కాదు ఈ లంజోడుకులు ఈ లంజోడుకులు అందరూ క్రైస్తవులు ఎక్కడ పాటిస్తున్నారండి అయ్యి? అవునయ్యా. ఈ లంజా కొడుకు నోరు తెరిస్తే బూతులే. ఈ లంజా కొడుకు నోరు తెరిస్తే బూతులే. ఇటు పెళ్ళాం పూలని లంజా కొడక. ఎందుకు తిట్టకూడదండి రాజుగారు? తెలిపింది నా కొడుకుని ఎదుర్కొంటే నా కొడుకు నోట్లో నా మడ్డ పెట్టేవాడండి తీసేవాడికి. చెప్పండి రాజుగారు, మీరు ఏదైనా ఉంటే మీరు ఇప్పుడు క్రైస్తవంతో ఏం ప్రాబ్లం మీరు అడగండి, ఆయన సమాధానం అడిగితే నేను సమాధానం చెప్పేవాడిని. నోటికి వచ్చిన గుత్త బలిసి మాటలు మాట్లాడాడు లంజా కొడుకోడు. తప్పండి అలాగా. మేరీ పూకులో నా ఆతులు గోరికి పోసి దెంగుతానని చెప్పాను వాడు ఎక్కువ మాట్లాడితే. ఉన్నాడా లంజోడకు? ఉన్నవా నువ్వు నా కొడక? రే ఈ అమ్మని దెంగానే. బాబు ఉన్నావు బ్రదర్? ఒక నిమిషం ఆగండి, లైన్ లో ఉన్నాడు. ఒక నిమిషం ఆగండి బ్రదర్. ఒక నిమిషం ఆగండి. హలో బ్రదర్. హలో బ్రదర్, కాల్ చేస్తా ఆగండి. మళ్ళీ బ్రదర్ కట్ చేశాడా? బ్రదర్ కట్ చేసి మళ్ళీ కాల్ చేస్తాను. అటు తట్టుకోలేకపోయాడు. మున్పాల్ రాజు గారు, మీరు ఫస్ట్ ఫైరింగ్ ఇస్తే ఎలాగండి?
వాడు తీసుకొచ్చిన తర్వాత ఇవ్వాలి, సరే, రాని ట్రాక్లోకి తీసుకురావాలండి. అయితే ఒక నిమిషం ఆగండి. ఇప్పుడు పాస్టర్ గారు వచ్చారు, పాస్టర్ గారు మాట్లాడతారండి. అసలు సమస్య ఏంటి ఆ మీటింగ్ వల్ల అనేది. పాస్టర్ గారు కొంచెం శాంతియుతంగా మాట్లాడండి. నేను శాంతి సమాధానంతో ఉంటాను, మా బ్రదర్ కూడా శాంతి సమాధానంతో మాట్లాడాలండి. మనం తిట్టుకుంటే సమస్య పరిష్కారం కాదండి ఎప్పుడు కూడా. అవునండి, అవును. బ్రదర్ చెప్పండి, బ్రదర్ చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి బ్రదర్? అసలు ఏమైంది? కాదండి, మా దేవుని దృష్టించుకో, ఆయన ఏదో ఆయన చేసుకుంటాడు, మా ఇంట్లో అసలు కాదు, మీరు కొంచెం స్పష్టంగా పెద్దగా మాట్లాడండి. మీరు మాట్లాడే మాట అసలు అర్థం కావట్లేదు, చెప్పండి. ఎవరి దేవుడు అలాగే గొప్ప కదా, ఇంటికి అలా చేతమని. ఎవరి దేవుడు వాళ్ళు గొప్ప కాదు, తప్పండి. మన ప్రభువే అందరికంటే గొప్ప. అంతే అండి. మన ప్రభు లేదు కాదు, మనం మన ప్రభు గురించి అందరి దగ్గరికి వెళ్ళి సువార్త చెప్పడం, మనం అది చెయ్యాలి. అందరినీ మన ప్రభు మార్గంలోకి తీసుకురావాలి కదా. నువ్వు ఎవరి దేవుడు వాళ్ళకి గొప్ప అంటావు ఏంటి? నువ్వు అసలు అలా అనకూడదు, తప్పది. మన ప్రభువే గొప్ప అందరికంటే, అది చెప్పాలి. నువ్వు వాక్యం ఇంకా కనపరచబడలేదు బాగా. ఏం మాట్లాడతారండి మీరు? క్రైస్తవులేనా మీరు? అసలు నాకు అర్థం కావట్లా బాబా. అంటే వీళ్ళ పాస్టర్ చెప్తున్నప్పుడు వీళ్ళ తలకాయ ఎక్కడ దూర్చిండేమోనని, మరి మీ పాస్టర్ చెప్తున్నప్పుడు తలకాయ ఎక్కడ పెట్టుకున్నారు? కాదండి ప్రవీణ్ గారు, ఇప్పుడు మా ప్రభు గొప్ప, అందరికంటే గొప్ప మా ప్రభువే అని మేము మాకు ప్రభు మాకు బైబిల్ గ్రంథంలో మాకు ఆజ్ఞ ఇచ్చాడు. మేము సర్వ సృష్టికి సర్వలోకానికి వెళ్ళి మేము సువార్త ప్రకటించాలి, అది మా హక్కు. అది కాదండి ప్రవీణ్ గారు, వీడు పాస్టర్ వాక్యం చెప్తున్నాడు, ఈ పెళ్ళం వాళ్ళు తలపట్టుకొని పండుకున్నాడే అన్నా. రాజు గారు అలా మాట్లాడకూడదండి. బ్రదర్ ని మాట్లాడినాయండి. బ్రదర్ చెప్పు బ్రదర్. మా దేవుడు గొప్ప అండి గురుగారు. మన దేవుడే గొప్ప, మిగతా దేవుళ్ళు గొప్ప కాదు మనకి. సరే, చిన్న సందేహం అండి పాస్టర్ గారు, చిన్న సందేహం. అట్లయితే ఇప్పుడు మేరీ అనేది ఎవరితో కడుపు చేయించుకుందండి? భర్తతోనా లేదా ఇంకా వేరే వాళ్ళతోనా? సార్ ఇప్పుడు మీరు ఇక్కడ ప్రతిది వాక్యార్థంగా చూడకూడదు అండి రాజు గారు. దీంట్లో ఉన్నటువంటి పరమార్థాన్ని మనం గ్రహించాలి, అంతేగాని మన వాక్యానుసారంగా అక్కడ ఉంటుంది. మత్తయి సువార్త 1వ అధ్యాయం 18వ వచనంలో ఉంటది, మేరీ అనే పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండనని ఉంటది. పరిశుద్ధాత్మ అంటే ఏంటనే ఒక మహోన్నతమైన శక్తి, అది నమ్ముకుందని లూకా సువార్త 1వ అధ్యాయం 35వ వచనంలో ఉంటది. అది తమ్ముడిని మాట్లాడమనండి, మన తమ్ముడిని చెప్పమనండి. మీ తమ్ముడు కూడా చెప్తాడు. బ్రదర్ చెప్పండి బ్రదర్, ఏముంది బైబిల్లో ఉందే కదా, మనం చెప్తా ఉంది అందులో, చెప్పండి. అంతే కదండి, బైబిల్లో చెప్తే మేము అంటున్నాం, అంతే కదా. అంతే, తప్పే ఉంది సార్. పరిశుద్ధాత్మ. సరే అండి పాస్టర్ గారు, తమ్ముడు వాళ్ళ భార్య, మీ తమ్ముడు వాళ్ళ భార్య అదే ఇప్పుడు మాట్లాడుతుంది కదా, ఆయన కాకుండా వేరే వాళ్ళతో కడుపు చేయించుకుంటే ఈయన ఒప్పుకుంటాడా? అట్లా ఒప్పుకుంటారండి, ఎవరు ఒప్పుకోరండి దాన్ని. అదేంటండి, ఎవడికో పుట్టినోడిని తీసుకొచ్చి దేవుడు అని నమ్మినప్పుడు మరి ఈడి భార్య ఈడు కడుపు అయితే ఈడెందుకు నమ్మడు దాన్ని? ఇప్పుడు ఎవడికో అని మీరు తప్పండి మీరు మాట్లాడేది రాజు గారు. అక్కడ పరిశుద్ధాత్మ అనేది ఒక అత్యున్నతమైనటువంటి శక్తి మరియమ్మని ఎంచుకుని తన గర్భఫలాన్ని ఆమె ద్వారా. రీజన్ ఏంటి ఎంచుకోవడానికి? ఆమె పవిత్రురాలు. ఆమె పవిత్ర అంటే మిగతా వాళ్ళందరూ అపవిత్రులా? ఇజ్రాయెల్ దేశంలో ఉన్న ఆడవాళ్ళు అని కాదు అర్థం, అనే అర్థం కాదండి. ఆవిడ ఆ పవిత్రమైన ఉన్న వాళ్ళల్లో కూడా గొప్ప స్త్రీ అని అర్థం. అది ఎట్లా బ్రదర్? అవునా కాదా బ్రదర్? ఏ విషయంలో గొప్ప బ్రదర్ అవునా కాదా? మనకి చెప్పు బ్రదర్. సార్ తెలిసిన గురించి మాట్లాడచ్చండి, అలా అన్ని ఊరికి తెలిసి మాట్లాడలేదు. అరే బాబు, నిన్న ఒకటే అడిగితే యేసు మేరీ ఏ విషయంలో గొప్ప నువ్వు చెప్పరా? పవిత్రురాలని రాశారండి, అన్ని విషయాల్లో గొప్పే. మా దేవుడు ఒక తగ్గించుకున్న వల్ల ఉన్నాం కాబట్టి, లేకపోతే ఓ రేంజ్ లో ఉండు నువ్వు. అరే ఇందాకే కదా బూతులు తిట్టింది లంజోడక, అప్పుడే మర్చిపోయావా నువ్వు? నా కొడక, అదే ఫస్ట్ ఎవరు తిట్టాడు? నువ్వేనా నా కొడక? చేసుకో సార్ మనం రాజు గారు మనం తిట్టుకోకూడదండి, మనం శాంతి సమాధానంతో ఉండాలండి. దాంట్లో అయ్యగారు ఉన్న వల్ల మేము తగ్గించుకుంటున్నాం కానీ ఎందుకు తిట్టుకోరా? కాదు, నేను లేకపోయినా కూడా నువ్వు తగ్గించుకునే ఉండాలి బాబు. నువ్వు అంటే నేను ఉంటే ఒక రకంగా, నేను లేకపోతే ఒక రకంగా.
ఆయన కాదు, మా దేవుడు చెప్పింది తగ్గించుకోమన్నాడు, తగ్గించుకున్నాం. నిన్ను నీవు తగ్గించుకున్న వాడు హెచ్చించబడునని పవిత్ర బైబిల్ గ్రంథంలో ఉంది. మనల్ని వాళ్ళని దూషించిన దరిద్రుడా, నీ యేసు చెప్తాడు నీ పెళ్ళాన్ని దెంగకొని చెప్తాడు. యేసు నీ పెళ్ళాన్ని దెంగకుండా ఉంటావా? ఎర్రిపోక ఆడు చెప్పేది ఏందిరా? నీకు సొంత ఆలోచన లేవా? ఒక నిమిషం అండి బ్రదర్, పేరేంటి బ్రదర్? బ్రదర్ ఒక నిమిషం అండి, మీ పేరేంటి? ప్రసాద్. అదేనండి మొన్న పాస్టర్ రేప్ చేసేది ప్రసాద్ వాళ్ళ భార్యని, ఇతడేనండి. న్యూస్ లో వచ్చింది, ఇతనేనా అండి? ఇతని వీళ్ళ భార్య. న్యూస్ వచ్చింది పేపర్ లో, ప్రసాద్ వాళ్ళ భార్యని రేప్ చేశారు. అవునండి, ఇతనే కరెక్ట్. ఇప్పుడు వాయిస్ కూడా బ్రదర్, మీ భార్యను రేప్ చేశారు పాస్టర్. అవునండి, అవునండి, గుర్తుపట్టారు గోపి గారు? గుర్తుపెట్టాను. ఏ బాబు మీ బ్రదర్ మీ భార్యని పాస్టర్ రేప్ చేశాడా? ఎవరండి? మీ భార్యని రేప్ చేశారని చెప్తున్నారు వాళ్ళు, నిజమా అది? బాబు పేపర్ లో కూడా వచ్చింది కదా, ప్రసాద్ అనే పేరు కదా మీది. మీ ఆవిడకి కడుపు రావట్లేదు, మీ ఆవిడ గర్భం రావట్లేదు, రాత్రి రహస్య ప్రార్థన పిలిస్తే మీ ఆవిడ రేప్ చేశాడంట పాస్టర్. ప్రసాద్ అంటే నువ్వే కదా మరి ఆ రోజు ఒంగోలులో జరిగింది. మీ పేరేంటి బాబు? నా పేరు యేసు. నా పేరు యేసు. నా పేరు యేసు. ఏసుని మా తమ్ముడు ఆవిడ మా తమ్ముడు దెంగితే కడుపు వచ్చిందంట. తమ్ముడు పేరు యువత. బాబు ప్రసాద్ తప్పయ్యా, మనం అలా మాట్లాడకూడదయా. ఇప్పుడు మీ భార్యని రేప్ చేశారంటే చేశారని చెప్పు, లేకపోతే లేదని చెప్పాలి, కానీ అలా దూషించకూడదు కదయ్యా. అలా అడుగుతూ మీరేమో అవునా కాదా మీరు అడుగుతున్నట్టు కాదండి. ఇప్పుడు మీ భార్యను రేప్ చేశారని వాళ్ళు అంటున్నారు, అవునంటే అవునని చెప్పు, కాదంటే కాదని చెప్పు. నువ్వు ద్వేషిస్తున్నావు. ప్రభు నామం నీ మూలంగానే ద్వేషించబడుతుంది. మీలాంటి వాళ్ళ మూలంగానే క్రైస్తవాన్ని ఇలాగా. ఒక మాట గుర్తుపెట్టుకో, నీ ఎదురుగా అడుగుతున్నాను చెప్పంటున్నా, సరే నువ్వు మమ్మల్ని క్షమించాలిరా. రాజు గారు ఒక్క నిమిషం ఆగండి. రాజు గారు అలా కాదండి. ప్రసాద్ బ్రదర్ నేను ఒకటి అడుగుతున్నా, నీ భార్యని పాస్టర్ రేప్ చేశాడని వీళ్ళు అంటున్నారు, అవునా కాదా? అది ఫస్ట్ నాకు చెప్పు. ఆ పాస్టర్ ఎవడు చెప్పు నాకు, నేను వాడి మీద చర్యలు తీసుకుంటా. ప్రార్థన చేయాలండి, చర్యలు తీసుకోకూడదు. పాస్టర్ గారు ప్రార్థన చేయాలి. అదేనండి. రాజు గారు మీరు ఒక్క నిమిషం ఆగండి సార్ ప్లీజ్. కాదయ్యా ప్రసాద్, ఇప్పుడు నీ భార్యని పాస్టర్ ఎవడో రేప్ చేసి అంటున్నాడు, అది నిజమా కాదు? అది చెప్పు ఫస్ట్ నాకు. ఎవడో ఆడు ముక్కు మాకు నాకు తెలియదు, నేను ముక్కు మాకు తెలియదు. ఆడ పెళ్ళాన్ని ఎంగేనంటే కాదు. ఇప్పుడు అయితే పాస్టర్ నీ పెళ్ళానికి రేప్ చేయలేదు, అయితే నీ పెళ్ళాన్ని చేయలేదు. నాకు పెళ్లి అవ్వలేదు. అయితే ఇతను కాదై ఉంటదండి. కాదండి రాజు గారు, ఇతనికి పెళ్లి కాలేదు అంటున్నాడు కదా, ఇతను కాదై ఉంటది, ఇతను పెళ్ళం కాదై ఉంటదండి. వేరే వాళ్ళు ఎవరు అయి ఉంటారు, ఈ ప్రసాద్ ఆ ప్రసాద్ కాదేమో. కూతురు ఎందుకు మాట్లాడుతున్నారో? లంచా కొడక, నీ అమ్మని దెంగ బేవసనా కొడక. నీకు ఎన్నిసార్లు చెప్పాలి? నీ పెళ్ళం పూకులు నా మొడ్డ లంచా కొడక. ఈ అమ్మ ఎర్రి పూకు లంచా కొడుకు లాగా ఉన్నావురా నువ్వు, క్రైస్తవ లంచా కొడక. నీ అమ్మని దెంగ, నీ పూకులు నా మొడ్డ లంచా అమ్మని దెంగ. ఈ నా కొడుకు, అరే లంచా కొడక నీ అమ్మ, అరే నీ మేరీ పూకులో నా మొడ్డ లంచా కొడక. ఏ మాటలు రాయి? నీ అమ్మని దెంగ నా కొడక. మేరీ పూకులో నా మొడ్డ పెట్టి తిప్పి నీ నోట్లో పెడతా నా కొడక, లంచా కొడక. నీ అమ్మ మర్యాదగా మాట్లాడరా. నీ పెళ్ళని దెంగాడా పాస్టర్ గాడు అంటే దెంగలేదని చెప్పాలి, అది దెంగాడని చెప్పాలి. కానీ లంచా కొడక ఉత్త నోటుకు వచ్చినట్టు వాగుతున్నావు. నీ అమ్మని దెంగ నా కొడక, సిగ్గులేదురా నీకు? మతం మారిన లంచా కొడక, నీ అమ్మ దెంగ లంచా కొడక. నీ లంచా కొడక. ఇక అందుకనే మిమ్మల్ని బూతులు దెంగే దూరం కాదురా లంచా కొడక. అడిగినాక సమాధానం చెప్పు. కావాల్సిన కొడక, నీ పెళ్ళాన్ని దెంగారా లేదా అది చెప్పు పాస్టర్ గాడు. ఒరే నిజంగా దెంగితే దెంగాడని చెప్పు, దాంట్లో తప్పే ఉందిరా. లేకపోతే లేదురా. నీ కాంపెన్సేషన్ నీ పెళ్ళానికి కాంపెన్సేషన్ ఇప్పిస్తాను రా. లేదా నీ అమ్మని దెంగాడు పాస్టర్ గాడు, లేదా నీ చెల్లిని దెంగాడు, నీ పెళ్ళాన్ని దెంగాడు. నీ పెళ్ళం పువ్వు కూడా పవిత్రం అయిపోయిందిరా ప్రార్థన తోటి. యేసు ప్రార్థన చేస్తే. నా మాట ఒకసారి, నా మాట నీ పెళ్ళాన్ని దెంగాడు ఫస్ట్ నువ్వు నాకు. నేను చెప్తాను ఒకసారి నా మాట. అరే నీ పెళ్ళాన్ని దెంగాడా లేదా నీ అమ్మని దెంగాడా, నీ చెల్లిని దెంగాడు, నీ అక్కని దెంగాడు, ఎవరిని దెంగాడు
గాడు ఒక్కసారి లేకపోతే నిన్నే తెంగాడా, నిన్ను ఒంగోబెట్టి నీ గుద్ద తెంగాడా, నీ గుద్ద వీడికి మంచిగా మాట్లాడుతుంటే అర్థం కావట్లేదండి లంజాకుడికి, మంచిగా చెప్తుంటే అర్థం కావట్లేదు. లంజాకుడికి అడిగినా సమాధానం చెప్పట్లేదు, అందుకే నాకు కోపం వస్తుంది. ఎంత ప్రశాంతంగా ఉన్నాను, సమాధానం మాట్లాడుకోవాలి కానీ నాకే కోపం తెప్పించావు అంటే నువ్వు వీళ్ళకి కొనుక్కోలేదు కోపం తెప్పించడం, బూతులు తిట్టడంలో తప్పులేదు. లంజా కొడుకుని ఈ లంజా కొడుకు వాడే తిట్టాడు సార్ ఫస్ట్ నా కొడుకు, ఇటు పెళ్ళాం పూకులో నా మడ్డ అని. వీడిని తిట్టడమే కరెక్ట్ సార్. మంచి మాటలు వీటికి ఎక్కువ సార్ ఈ లంజావుడికి. అరే ఉన్నావా లైన్ లో ప్రసాద్? అదే ప్రసాద్ మాట్లాడరా లంజావుడు కానీ. వీడి పెళ్ళాం పూకులో నా మడ్డ లంజా కొడక. జంపా కలపండి మళ్ళీ.